సపోజ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చాడు, ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది. దాని ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి: 1947, 1905, 1857 అండ్ 1919, 1919 అనమాట. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ తెలుసు, మీరు ఆ మాక్ టెస్ట్ రాశారు, మీ ఆన్సర్ 1947 అని పెట్టేశారు. అది చూసుకొని వదిలేయడం కాదు. 2026 లో కెరీర్ మీద ఫోకస్ చేద్దామని న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎవడైతే తీసుకున్నాడో ఆడికి గుడ్ న్యూస్ మావా. ఎందుకంటే మీ రెజల్యూషన్ మోటివేట్ చేసి మిమ్మల్ని కెరీర్ మీద ఫోకస్ చేయడానికి రైల్వే లైన్ గా ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేసేసింది. ఇంకో 1 or 2 months లో కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ 2025 లో రైల్వే ఎగ్జామ్స్ కి అప్లై చేసి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేసేసారు. సో అసలు ఏ పోస్ట్ కి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయో చెప్తాను, రాసుకో. ఫస్ట్ మనందరి ఫేవరెట్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ వచ్చేసి 16, 17, 18 ఫిబ్రవరిలో 3 days ఎగ్జామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెంటనే జేఈ ఉన్నమాట 19, 20 ఫిబ్రవరి అండ్ 3rd March 3 days అవుతుంది ఎగ్జామ్. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఎగ్జామ్స్ వచ్చేసి 5 నుండి 9th March లో అనమాట. సో 1 or 2 months ఉంది టైం మీకు. సో ఈ డేట్స్ అన్ని అఫీషియల్గా మనకి రైల్వే బోర్డ్ రిలీజ్ చేసిందనమాట. క్లియర్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ నోటీస్ అనేది మీకు కావాలి అంటే నా వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఈ ఎగ్జామ్ డేట్స్లో మీ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలి అంటే అది 10 days ముందు మీకు సిటీ ఇంటిమేషన్ అని వస్తుంది అనమాట. ఆ సిటీ ఇంటిమేషన్ అప్పుడు మీకు ఏ సిటీలో వచ్చింది ఎగ్జామ్ అని తెలుస్తుంది. అండ్ హాల్ టికెట్ మాత్రం మీరు 4 days ముందే తెలుస్తుంది అనమాట. మీకు మెయిల్స్ అండ్ నార్మల్ మెసేజెస్లో ఇంటిమేషన్ అనేది వస్తుంది. అది రాకపోతే మీరు అప్లై చేసిన జోన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ 1 or 2 months మీ లైఫ్ ని డిసైడ్ చేస్తాయి అనమాట. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈ వీడియోలో మీకు హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ చెప్తాను. అండ్ మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళైతే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ నోటిఫికేషన్స్ అవి అప్లై చేయలేదు కానీ వెయిట్ చేస్తున్నాం అప్లై చేయడానికి అన్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఆల్మోస్ట్ ఏఎల్పికి జేఈకి 1 month 10 days టైం ఉంది. 1 month 10 days లో ఏం చేయొచ్చు? మీరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీరు రివిజన్ మీద పడాలన్నమాట. రివిజన్ అంటే ఏంటంటే మీరు డైలీ మాక్ రాయాలి. 1 month కంటిన్యూస్ 30 days లో 30+ మార్క్స్ రాయాలి. 30 మార్క్స్ కాదు, 30+ ఫుల్ మాక్ టెస్ట్ రాయాలి. అండ్ దాంతో పాటు సెక్షనల్ టెస్ట్ అనమాట. ఓన్లీ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఓన్లీ రీజనింగ్ టెస్ట్, ఓన్లీ జీకే టెస్ట్, ఇలాంటివి కూడా రాస్తూ ఉండాలి. అంటే ఈ రోజు సెక్షనల్ టెస్ట్ రాసి రేపు మాక్ టెస్ట్ రాస్తారంటే కాదు. ఒకే డేలో మాక్ టెస్ట్ ఉండాలి, సెక్షనల్ టెస్ట్ ఉండాలి, వీలైతే టాపిక్ టెస్ట్ కూడా ఉండాలి. మాక్ టెస్ట్ రాస్తాము అయిపోయింది మార్క్స్ చూసుకొని వదిలేకూడదు. ఎందుకంటే ఇదే మీ పేపర్ అనాలిసిస్. మీ మాక్ టెస్ట్ రాసిన పేపర్ మీరు మినిమం 2 hours అయినా అనలైజ్ చేసుకోవాలి. ఎలా అనలైజ్ చేసుకోవాలి అంటే క్వశ్చన్, దాని ఆప్షన్, దాని కాకుండా దాని పక్కన ఉన్న ఆప్షన్స్ కి క్వశ్చన్స్ మీరే ఫామ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తే యూజ్ అవుద్ది అనిపిస్తే లైక్ కొట్టు. సపోజ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చాడు, ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది. దాని ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి: 1947, 1905, 1857 అండ్ 1919, 1919 అనమాట. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ తెలుసు, మీరు ఆ మాక్ టెస్ట్ రాశారు, మీ ఆన్సర్ 1947 అని పెట్టేశారు. అది చూసుకొని వదిలేయడం కాదు. ఎందుకంటే ఆ సెకండ్ ఆప్షన్ ఉంది చూసారు 1905, అప్పుడు ఏమైంది? థర్డ్ ఆప్షన్ ఉంది కదా 1857, అప్పుడు ఏమైంది? ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా 1919 జలియన్ వాలా బాగ్, అప్పుడు ఏమైంది? ఆ డేట్స్, దాని గురించి ఇన్ఫో. సో ఇలాగ మీరు ఆప్షన్స్ బట్టి కూడా ఆప్షన్స్ నుండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి ఫామ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేపర్ అనాలిసిస్ కి మినిమం 2 hours. అండ్ మీరు ఇంకా ఏం చేయాలి అంటే సపరేట్ నోట్స్ పెట్టుకోవాలన్నమాట. సపరేట్ నోట్స్ మిస్టేక్స్ కోసం, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ కోసం పెట్టుకోండి. అవి అప్పుడప్పుడు రివిజన్ చేసుకోండి మధ్యలో. ఇలా 30 days అయిపోయి లాస్ట్ 10 days ఎగ్జామ్ ముందు ఏం చేయాలి అంటే మీరు ఏం చేయొద్దు, జస్ట్ ఓన్లీ మీకు వచ్చిన టాపిక్స్ రివిజన్ చేసుకోండి. రాని టాపిక్స్ టచ్ చేయొద్దు. వచ్చిన టాపిక్స్ రివిజన్ చేసుకోండి. అండ్ మిస్టేక్స్ వచ్చిన నోట్స్ ఇవన్నీ పెట్టుకున్నారు కదా, ఇవి కూడా రివిజన్ చేసుకోండి. మీరు ఎన్ని మార్క్స్ రాసారో ఆ మార్క్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ మీకు ఏ టాపిక్స్ అయితే బాగా ఎక్కువ వచ్చో ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతే మావా. ఇలాగే వెళ్తే మీరు CBT 1 అనేది ఈజీగా అయిపోద్ది. సో ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 వాళ్ళకి 50 days కన్నా ఎక్కువ టైం ఉంది. మేమేం చేయలేదు. మీరు కూడా పెద్దగా చేంజెస్ ఏం చేయవసరం లేదు. జస్ట్ 10 days ముందు వరకు మీరు కంటిన్యూస్ మార్క్స్ రాయాలి. సేమ్ ఫార్ములా అనమాట. ఇలాగే మార్క్స్, మాక్ పేపర్ అనాలిసిస్, ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ అనమాట. అంతే. నచ్చిందా? సబ్స్క్రైబ్ కొట్టు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది అసలు సిలబస్ కంప్లీట్ చేయలేని వాళ్ళకి. సో సిలబస్ కంప్లీట్ చేయకుండా మేము ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి? మీకు ఒకటే చెప్తాను, మీకు లక్ ఫేవర్ చేయాలి అంతే. ఎందుకంటే మీరు కంప్లీట్ చేసిన పోర్షనే తక్కువ, కానీ మీకు వచ్చే క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు కంప్లీట్ చేయలేని వాటిలో నుండి వస్తాయి. సో మీరు గెస్సులు తీసుకోండి. ఇలా మీరేం చేయాలి అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ 100% అటెంప్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫెయిల్ అవుతాము అనేది మీ మైండ్ లో తీసేయండి. ఎందుకంటే మీరు పక్కా ఫెయిల్ అవుతారు, మీకు జాబ్ రాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో మీరు ఇంకా వెనకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు లక్ ఫేవర్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు అంతే. అదే లక్ ఫేవర్ చేయలేదు అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, ఎందుకంటే మీరు చదవలేదు.
సో ఇప్పుడు మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే మీ సిలబస్ కంప్లీట్ చేసే జర్నీ అలా కంటిన్యూ చేయండి. మార్క్స్ రాస్తూ ఉండండి. అండ్ ప్లస్ ఈ ఎగ్జామ్ కూడా 100% అటెంప్ట్ చేయండి. నేను ఎందుకు కంటిన్యూ చేయమంటున్నాను అంటే, ఆల్రెడీ అప్లై చేయలేని వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, మీరు వాళ్ళతో పోటీ పడాలి. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఇయర్ ఆల్రెడీ రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేసేసింది. కంటిన్యూస్ గా నోటిఫికేషన్స్ వస్తాయి. పోస్టులు తక్కువ ఎక్కువ ఇవన్నీ ఆలోచించద్దు. జాబ్ అయితే ఉంది కదా, సో ఆ జాబ్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి అంతే. సో ఇప్పుడు నుండే కంటిన్యూ చెయ్యు. అండ్ వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీరు నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ టైంకి సగం సిలబస్ కంప్లీట్ చేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే మీరు వాళ్ళతో మ్యాచ్ చేయాలి. సో మీరు ఇప్పుడు నుండే స్టార్ట్ చేయండి. సో అసలు గవర్నమెంట్ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదా, బేసిక్ ఐడియా లేదా, ఈ వీడియో చూడు. లేదా అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదా, ఈ వీడియో చూడు. లేదా అసలు టైం టేబుల్ పెట్టుకోవడం రాదు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదా, ఈ వీడియో చూడు. నేను ఈ వీడియోస్ లో క్లియర్ గా అసలు యాస్పిరెంట్ అనేవాడు ఎలా ప్రిపేర్ అయితే అటుకి జాబ్ రావడానికి దగ్గరికి వెళ్తాడు అనేది క్లియర్ గా వీడియోస్ లో చేశాను. సో ఆల్రెడీ సగం సిలబస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం చాలా మంది అడుగుతారు అనమాట బుక్స్ అవి సజెస్ట్ చేయమని. నేను రీసెంట్ గా ఎన్టీపీసీకి ఒక బుక్ చూస్తున్నాను, ఓస్వాల్ అనేసి. సో ఎన్టీపీసీకి ప్రిపరేషన్ అవుతున్న బుక్ లో నాకు బాగా యూజ్ అవుతుంది ఏంటి అంటే, మాక్ టెస్ట్ కి అనాలిసిస్ వాడే పెట్టాడు అనమాట. అంటే ఆల్రెడీ ఆ మాక్ టెస్ట్ రాస్తే యావరేజ్ స్కోర్ ఎంత ఉంటది, నేను యావరేజ్ దాటాను లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆడు చాలా బాగా ఇచ్చాడు. అండ్ యాప్టిట్యూడ్ బుక్ లో అయితే ఇంపార్టెంట్ ట్రిక్స్ ఇవన్నీ స్టార్టింగ్ లోనే ఇచ్చాడు, మైండ్ మ్యాపింగ్ తో సహా ఇచ్చాడు అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అదే అయిపోయాక జీకే బుక్ లో ఓవరాల్ అన్ని టాపిక్స్ కలిపేశాడు అనమాట. సోషల్, సైన్స్, కంప్యూటర్ ఇవన్నీ కలిపేసి ఒక బుక్ డిజైన్ చేశాడు అనమాట. సో ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ చూసి ఓవరాల్ బుక్స్ ని చెక్ చేయండి. మీరు MANU10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అన్న వాళ్ళకి ఈ బుక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే డెసిషన్ తీసుకోండి. ఎందుకు ఇంతలా చెప్పినంటే, ఆల్రెడీ రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేసింది కాబట్టి ఆ క్యాలెండర్ లో మనకి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనేది డేట్స్ ఇచ్చేసారు. కానీ ఆ డేట్స్ అనేవి టెంటేటివ్ డేట్స్ అనమాట. అంటే ఇవి పక్కాగా ఇవే వస్తాయా, ఈ టైంకి వస్తాయి అంటే అలా రావు. సో ఈ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ అయ్యాక రిలీజ్ చేద్దాంలే అని అనుకుంటుంది అనమాట. లేదా కరెక్ట్ టైం కూడా ఇచ్చేచ్చు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, సడన్ గా వస్తుంది, దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయడం అనమాట, చాలా యూజ్ అవుద్ది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. మనం 30K సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. 30K సబ్స్క్రైబర్స్ అయిపోతే ఒక అచీవ్మెంట్ లో ఉంటది అండ్ మోటివేషన్ వస్తుంది. నాకు కూడా కొత్త కొత్త వీడియోస్ ఇంకా డిఫరెంట్ గా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ చేయడానికి. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఎగ్జామ్ డేట్స్, నోటిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ నోటీసెస్ ఏవైనా వస్తే మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను అనమాట. అవి దానికి సపరేట్ గా అన్నిసార్లు వీడియో చేయలేను. వీలైతే షార్ట్ చేస్తాను, లేదా మాక్సిమం వాట్సాప్ ఛానల్లోనే అప్డేట్ చేస్తాను. సో వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మీరు చాలా మంది కమెంట్ చేసి పెద్ద పెద్ద డౌట్లు అడుగుతారు అనమాట. అవన్నీ మనం కమెంట్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో ఈ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు మెసేజ్ చేయండి. నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా ఫోన్ ఆఫ్ లో ఉంటది కాబట్టి నేను ఒక్కొక్కసారి 2-3 డేస్ రిప్లై అవ్వలేను, కానీ లేట్ అయినా సరే రిప్లై ఇస్తాను. సో మీ డౌట్ ఏమైనా ఉంది, నాతో మాట్లాడాలి అంటే ఇన్స్టాలో ఫాలో కొట్టి నాకు మెసేజ్ చేయి. అంతే మా ఈ వీడియోకి ప్రిపరేషన్ టిప్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ప్రిపేర్. నేమ్ గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.